ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయపు శుభాభివందనాలు తెలియజేస్తూ మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమెన్. నిన్నటి ఆదివారం దినం చక్కగా ప్రభు సన్నిధిలో గడిపి దైవిక ఆశీర్వాదాలతో మీరు నింపబడ్డారని మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఎంత నమ్మకమైన, ఎంత గొప్ప దేవుడు అనంటే, భూమి మీద మనము చేసేటటువంటి ప్రార్థన, భూమి మీద మన స్తుతులు, భూమి మీద మన విన్నపాలు దేవుడు ఆలకిస్తున్నాడు అనంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం. అంత గొప్ప దేవుడు. అందుకే 116వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని భక్తుడు దావీదు చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నా మొరను నా విన్నపాన్ని ఆలకించి ఉన్నాడు అని అంటున్నాడు. దావీదు మొర, దావీదు విన్నపం ఏవి విన్నపించుకున్నాడో దేవునికి, అది దేవుడు విన్నాడంట. ఎంత అద్భుతం నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఆకాశమందు ఆసీనుడై, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై, పరలోక పట్టణములో సూర్యుడు చంద్రుడు ఆయనే అయి, గొప్ప వెలుగు తేజోమయుడై, జ్యోతిర్మయుడై, ఆయన కోటాని కోట్ల దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్న ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు భూమి మీద ఒక మనిషి ఒక విన్నపాన్ని విన్నవించుకుంటే, మొరపెడతా ఉంటే ఆ మొరను ఆయన వింటున్నాడంట. ఇది అద్భుతం కాదా? ఎన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారు? ఇంచుమించు 800 కోట్ల మంది. మన భారతదేశంలో 140 కోట్ల మంది. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో 5 లక్షల చిల్లర, 5 కోట్ల మంది చిల్లర ఉన్నారు. ఎంతమంది ప్రజల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఈ మాటలు వింటున్నా నిన్ను చూస్తున్నాడా? నువ్వు దేవునికి ఏదైనా చెప్తుంటే అది వింటున్నాడా దేవుడు? ఎంత అద్భుతం అండి. కొన్నిసార్లు మన మాట ఎవరు వింటారండి? ఆలోచన చేయండి. మనమే అంటాం కదా ఇంట్లో, పాపం ఆడకూతురు చాకిరీ చేసి అలిసిపోయి ఎంత వండి పెట్టినా చివరికి ఏమంటే, నా మాట ఎవరు వింటారులే, నేను చెప్పింది ఎవరు వింటారులే అని. కొన్నిసార్లు భర్తలు కూడా, నాకు ఇంట్లో విలువ లేకుండా పోతుంది, నా మాటలు ఎవరు వింటలేదు అని చెప్పేసాను అంటారు. కొన్నిసార్లు ఏమండి, ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి నువ్వు నీ బాధను, నీ కష్టాన్నో, నీ నిట్టూర్పు, నీ శ్రమ, ఏమండి ఇతరులు నిన్ను బాధ పెట్టే విషయాలు, నీకు బాధ కలిగిన విషయాలు, రోగం వచ్చిన విషయాలు, కుటుంబ విషయాలు, బిడ్డల విషయాలు, భర్త విషయాలు, బిజినెస్ విషయం, ఉద్యోగాల విషయం, చదువుల విషయము, ఇల్లు కట్టుకోవాలో, పెళ్లి చేయాలో, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని ఉండి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి నువ్వు చెప్పుకుంటా ఉంటే, దేవుడు నీ మొర వింటున్నాడంటే, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడంటే, నీ విన్నపం, ప్రభువా ఇదయ్యా నా విన్నపం నువ్వు చెప్తుంటే దేవుడు వింటున్నాడంటే ఎంత అద్భుతం నా ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ఆలోచన చేస్తావా? దేవుడు నీ ప్రార్థన, నీ మొరను వింటున్నాడు. ఏమండి, ఆయన చెవులు నీ ప్రార్థన వైపు ఉన్నాయి. ఆయన మొర, మీ మొర, ఆయన చెవులు నీ మొర వైపు ఉన్నాయి. ఎంత అద్భుతమైన దేవుని కృప. ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే భక్తుడైన దావీదు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని చెప్పేసాను అంటున్నాడు. ఎవరైనా మన మాట వినేవాళ్ళు ఉంటే, అందుకేరా నువ్వు అంటే నాకు ఇష్టం అని అంటాం మనం. వీడు చెప్పిన మాట అంతా వింటాడు, అందుకే వీడంటే నాకు బాగా ఇష్టం అని అంటారు. ఆయన్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకుంటూ ఉంటారు. మరి దేవుడు మన మొర వింటుంటే
దేవుడు మన ప్రార్థన ఆలకిస్తుంటే ఈ సృష్టిలో ఎన్ని కోట్ల మంది ప్రజల్లో ఎక్కడో ఒక మూల నుండి నువ్వు ఏడుస్తూ, నువ్వు బాధపడుతూ, నువ్వు కన్నీళ్ళు కరుస్తూ ఉంటే నీ మొరను దేవుడు వింటున్నాడంటే దేవుణ్ణి ప్రేమించాలనిపించట్లేదా నీకు? దేవుడు నీ మాట వింటున్నాడంటే దేవుణ్ణి ప్రేమించాలి అని అనిపించట్లేదా నీకు? నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అదే చేయాలి. కాగా నేను ఆయన్ను ప్రేమించుతున్నాను, నా యేసుని నేను ప్రేమిస్తున్నాను. నీ మొర వింటున్నాడంటే మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే నీ ప్రార్థన మీద ఆయన చెవులు ఉన్నాయి, నీ ప్రార్థన మీద ఆయన మనసు ఉంది, నీ మొర మీద, నీ విన్నపం మీద ఆయన మనసు ఉంది, ఆయన చెవులు ఉన్నాయి, వింటున్నాడు. ఎందుకు? నిన్ను ప్రేమించాడు. మరి నువ్వు ప్రేమించవా యేసయ్యని? యేసయ్యని నువ్వు ప్రేమించవా? భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా చెప్పు, ఐ లవ్ యూ జీసస్. ఈ ఉదయకాల సమయం చెప్పు, ఐ లవ్ యూ జీసస్, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎందుకంటే నేను ప్రార్థన చేసినప్పుడల్లా నా ప్రార్థన వింటావు. దేవుని బిడ్డలారా, మనకి ఉన్న ధైర్యం, మనకున్న బలం ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్తే మన ప్రార్థన వింటాడన్న ధైర్యం మనకి, మనం చెప్పుకున్నది ఆయన దగ్గరికి చేరుతుందన్న ధైర్యం. అంతేకాదు, తిరిగి మనతో మాట్లాడే దేవుడు. అందుకే నేను ఆయన ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ జీసస్. ఉదయకాలం చెప్పండి, యేసయ్య ఐ లవ్ యూ జీసస్ అని చెప్పండి. యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి ఉదయం ఈ ప్రేమ గల మాటలు నాకు అందిస్తున్నందుకు ప్రార్థన చేసుకుంది. ప్రభువా, నీ కృపను బట్టి స్తోత్రాలు. భూమి మీద ఎన్నిక లేని అయోగ్యులమైన మా మొరను, మా ప్రార్థన వింటున్న దేవుడు, త్రోసివేయలేదు మమ్మల్ని ఎప్పుడు. నువ్వు మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చి ఆశీర్వదిస్తున్న దేవుడు. అందుకే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వారందరి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీ అందరికి తోడై ఉండును గాక.